హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టుడే వీడియోలో మనం గుంటూరు ఏఆర్ఓ అండ్ సికింద్రాబాద్ ఏఆర్ఓ రిజల్ట్స్ గురించి చూద్దాము. సో ఫస్ట్ చూసామంటే ఇక్కడ మనకి సికింద్రాబాద్ ఏఆర్ఓ ఉంది కదా. సో సికింద్రాబాద్ ఏఆర్ఓ వాళ్ళకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తుందంటే మ్యాక్సిమం మీకు ఫిబ్రవరిలో వచ్చే ఛాన్స్ ఉంది. అట్లే గుంటూరు ఏఆర్ఓకి ఇద్దరికి సేమ్ వస్తుంది. సో ఎందుకంటే లేట్ అవుతుందంటే మీకు 2 బ్యాచెస్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఓకేనా. సో దట్ మీకు ఏం చేస్తారంటే ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ బ్యాచ్ వచ్చింది కదా, అది నవంబర్ ముందు జరిగిన కదా ఫస్ట్ బ్యాచ్ అనమాట. సో నవంబర్ తర్వాత ఎవరు జరుగుతుందో వాళ్ళకి అనేది సెకండ్ బ్యాచ్ కింద వాళ్ళకి రిజల్ట్స్ అనేది ఇస్తారనమాట. సో మీకు జాయినింగ్ అనేది ఎప్పుడు ఉంటుందంటే మీకు మ్యాక్సిమం వచ్చేసి మార్చ్ ఎండింగ్ అంటే ఏప్రిల్ స్టార్ట్ ఏప్రిల్ ఉంటుంది మీకు జాయినింగ్ అంతా ఉంటుంది. సో మీరు వెళ్ళేపాటికి మే ఎండింగ్లో మీకు స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ మీకు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూసామంటే మనకి రిజల్ట్స్ అనేది ఇద్దరికి ఒకేసారి వచ్చే ఛాన్స్ అనమాట. అంటే 1 వీక్ అలా 1 వీక్ ఇలా లేదా 1 or 2 days ఒకే సేమ్ టైం అని రావచ్చు. ఇద్దరికి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు మీ డాక్యుమెంట్స్ అనేది ప్రతి ఒక్కటి మీరు రెడీగా పెట్టుకోండి. ఇంకా మీకు ఏం నీడ్స్ కావాలో డాక్యుమెంట్స్ ఉంది కదా, ప్రతి ఒక్కటి అనేది మీరు అన్ని కరెక్ట్గా చేసి పెట్టుకోండి. సో ఆ టైంకి వాళ్ళనేది ఫాస్ట్గా జరిగిపోతుంది. ఎందుకంటే మీకు సెకండ్ బ్యాచ్ కదా, సో మీకు ఫాస్ట్గా ఉంటుందని ప్రాసెస్ మొత్తం మీకు ఫాస్ట్గా ఉంటుంది. సో మీరు అనేది డాక్యుమెంట్స్ అనేది ప్రతి ఒక్కటి అన్ని సేఫ్గా పెట్టుకోండి. ఎవరికి ఇవ్వద్దండి. మీకు కొంతమంది చెప్తారు మేము ఫైనల్ మెరిట్ లిస్ట్లో పేరు తెప్పిస్తాము అలా ఇలా అని చెప్పిస్తారు మీకు. సో అవంతా మీరు ఏది నమ్మద్దండి. ఎందుకంటే మీకు అన్ని ఆన్లైన్ మోడ్ జరుగుతుంది కాబట్టి మీకు ప్రతి ఒక్కటి అనేది అన్ని ఆన్లైన్లోనే వస్తుంది. రిజల్ట్స్ అంతా ఎవరు ఏం చేయలేదన్నమాట దానికి. సో మీ డాక్యుమెంట్స్ కానీ మీ ప్రతి ఒక్కటి మీకు సంబంధించిన మొత్తం అనేది ఎవరికి ఇవ్వదండి. మెయిన్ 10th మార్క్ లిస్ట్ కానీ ఎవరైతే జీడీ సెలెక్ట్ అయ్యారో వాళ్ళంతా 10th మార్క్ లిస్ట్ కానీ ఇంటర్ క్వాలిఫైన్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఇంటర్ మార్క్ లిస్ట్ కానీ ఇవన్నీ ఎవరికి ఇవ్వద్దన్నమాట. సో వచ్చారంటే మీరు ఒకవేళ లిస్ట్లో పేరు అనుకోండి, మీరు ఓన్గా చేసింటారనమాట. సో వాళ్ళకి ఏమనుకుంటారు, వాళ్ళు చేసినారనేసి వాళ్ళు డబ్బులు తీసుకుంటారనమాట. సో ఇదంతా ఏమొద్దు. మీరు కష్టపడి చేసింటారు ప్రతి ఒక్కటి. మీరే బయలుతారు, మీ ఎగ్జామ్ మీరే చేసింటారు, మీరు మెడికల్ మీరే చేసుకుంటారు. సో వేరే వాళ్ళని ఎవరు నమ్మద్దని మీరు. ఇది చిన్న అడ్వైస్ అనమాట. సో నెక్స్ట్ చూసామంటే మనకి చాలా మంది కమెంట్ చేస్తారనమాట ఆర్మీ జీడీ రిజల్ట్స్ ఎప్పుడు అనేసి. సో మీకు ఫిబ్రవరి 1st వీక్ లేదంటే 2nd వీక్లో వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. మ్యాక్సిమం జనవరి రాదు, ఫిబ్రవరిలో వస్తుంది అనమాట కన్ఫర్మ్. నేను గుంటూరు ఏఆర్ఓకి కాల్ చేసి అడిగాను. సో వాళ్ళు ఏమన్నారంటే ఇలాగా ఫిబ్రవరిలో వచ్చే ఛాన్స్ ఉందని అడిగారు. సో అదే చెప్తున్నాను మీకు. సో అప్డేట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఓన్లీ జూనియర్ అప్డేట్స్ మాత్రమే ఇస్తాను కాబట్టి సో అది చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది అడిగారు పారా ఎస్ఎఫ్కి సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలనేసి. సో పారా ఎస్ఎఫ్కి సెలెక్ట్ అవ్వాలంటే మీరు ఫస్ట్ వచ్చేసి మీ గ్రౌండ్లో అనేది మార్క్స్ అనేది ఫుల్ అవుట్ ఉండాలన్నమాట. సో దాన్ని బట్టి మీకు ఏమవుతుందంటే మీకు మళ్ళీ రన్నింగ్ అనేది ఉంటుంది అనమాట. ట్రైనింగ్కి వెళ్ళాక రన్నింగ్ ఉంటుంది. సో అక్కడ మీకు 5km ఉంటుంది. ఆ 5km వచ్చేసి మీరు 20 minutes లోపు కొనాలనుకుంటా. సో ఆ 20 minutes లోపు కొడితే మీకు అనేది 5kmకి సెలెక్ట్ చేస్తారనమాట. సో అయిన తర్వాత మీకు అనేది 3 months ట్రైనింగ్ ఉంటుంది అనమాట పారా ఎస్ఎఫ్ది. సో దానివల్ల మీకు ఆ ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయ్యాక మీకు అలా పారా ఎస్ఎఫ్కి అనేది సెలెక్ట్ అవుతుంది అనమాట. సో దీంతో బెనిఫిట్ పారా ఎస్ఎఫ్ సెలెక్ట్ అయిన బెనిఫిట్ ఏమంటే మీకు శాలరీ అనేది ఎక్కువ ఉంటుంది. సో మీకు అనేది పోస్టింగ్ అనేది బాగుంటుంది అనమాట. అంటే ఫెసిలిటీస్ కానీ అని బాగుంటుంది. సో శాలరీ అనేది జీడీ కాకుండా మీకు పారా ఎస్ఎఫ్ లాంటి శాలరీస్ ఆ శాలరీ ఇస్తారనమాట. మ్యాక్సిమం 45 to 50 దాకా వస్తుంది అనమాట. సో ఇది పారా ఎస్ఎఫ్ సంబంధించింది అనమాట. సో రిజల్ట్స్ గురించి చెప్పాను. ఇంకా 2025 నోటిఫికేషన్ అనమాట. సో 2025 నోటిఫికేషన్ వచ్చేసి మీకు ఫిబ్రవరి 13th అనేది ఆన్లైన్లో అనేది స్టార్ట్ అవుతుంది. సో దీనికి చూసుకున్నామంటే 2004 అక్టోబర్ నుండి 2008 సెప్టెంబర్ ఆర్ జూలై ఏదో ఉంటుందన్నమాట. సో ఈ 4 years అనమాట. ఇది క్రూషియల్ వచ్చేసి 2004 అక్టోబర్ అనమాట. సో అక్టోబర్ తర్వాత ఎవరు ఉంటున్నారో వాళ్ళని ప్రతి ఒక్కరికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. సో ఏ అప్డేట్స్ ఉన్నా ఫస్ట్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో రిజల్ట్స్ కానీ మీకు ఏదైనా అప్లికేషన్ స్టేటస్ కానీ వచ్చిందంటే మీకు అడ్మిట్ కావాల్సిన ఫస్ట్ ఇదిలో అప్లోడ్ చేస్తాను. సో అందరూ దీంతో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్. థ్యాంక్ యూ.